2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనము. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు కృపలోను జ్ఞానములోను అభివృద్ధి నొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాయుగములను మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్య వివరణ. ఈ వాక్యము ద్వారా అపోస్తులుడైన పేతురు ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవితంలో నిరంతరం పురోగతి సాధించాలని స్పష్టమైన సందేశాన్ని అందిస్తున్నాడు. కృపలో అభివృద్ధి నొందుట, రక్షణ పొందడం ఆత్మీయ జీవితానికి ప్రారంభం మాత్రమే. అనుదిన ప్రార్థన, దేవునిపై ఆధారపడటం మరియు ఆయన దయాకనికరాలను అనుభవించటం ద్వారా ఈ కృపలో ఎదగవచ్చని వాక్యం బోధిస్తోంది. జ్ఞానములో అభివృద్ధి నొందుట, ఇది కేవలం పుస్తకాల ద్వారా వచ్చే లౌకిక జ్ఞానం కాదు. రక్షకుడైన యేసుక్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకోవడం, ఆయన మార్గాలను గ్రహించడం మరియు వాక్యానుసారంగా జీవించడమే ఆధ్యాత్మిక జ్ఞానం. తొట్టిల్లకుండా ఉండుట. మనము క్రీస్తు కృపలో మరియు జ్ఞానంలో స్థిరంగా ఎదుగుతున్నప్పుడు లోకంలో వచ్చే అబద్ధ బోధలు, శోధనలు మరియు ఆత్మీయ మందకొడితనం నుండి మనల్ని మనం కాపాడుకోగలము. క్రీస్తుకు మహిమ చెల్లించుట. మన జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల యొక్క అంతిమ ఉద్దేశం మన రక్షకుడైన యేసుక్రీస్తుకు ఎల్లప్పుడూ మహిమ కలగడమే. ప్రార్థన. పరిశుద్ధుడవు, కృపామయుడవు అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు మరియు స్తోత్రాలు. ప్రభు, ఈరోజు నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను జ్ఞానములోను మేము నిరంతరం అభివృద్ధి చెందే కృపను మాకు ప్రసాదించండి. ఆత్మీయంగా సోమరితనములో పడిపోకుండా అనుదినం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చేందుకు మాకు తగిన శక్తిని ఇవ్వండి. మా అనుదిన నడవడికలో, ఆలోచనలలో మరియు క్రియలలో నీ కృప మమ్మల్ని నడిపించునుగాక. ప్రతి శోధన నుండి మరియు లోకపు ఆకర్షణల నుండి మమ్మల్ని తప్పించి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. మా జీవితాల ద్వారా నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.